హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు మన శ్రీ స్టార్ట్లో ఏంటంటే మరొక నేచర్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు ఏంటంటే 1 డేలో కొడైకెనాల్లో ఏ ప్లేసులు చూడవచ్చో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో ఫస్ట్ టైం శ్రీ స్టార్ట్ ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో మీకు రూట్ మ్యాప్ కూడా ఇస్తాను, ఎక్కడెక్కడ ఫస్ట్ ఏ ప్లేసులు చూడాలి, తర్వాత ఏ ప్లేసులు చూడకూడదు అనేది. అలాగే మీకు ఏంటంటే అక్కడ లోకల్ గైడ్లు చూసి మోసపోవద్దండి. సో అందుకనే ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడైతే లోకల్ ట్రిప్స్ తీసుకుంటారు. సో బై కార్ అయితే ఈచ్ పర్సన్కి 300 రూపీస్ తీసుకొని మనకి చూపిస్తారన్నమాట. సో అయితే మీరు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫస్ట్ కొడైకెనాల్ బయట ఉండే ప్లేసెస్ చూడండి, తర్వాత లోకల్ ప్లేసెస్ చూడండి. సో అంటే కొడైకెనాల్ బయట అంటే ఏంటంటే కొన్ని ప్లేస్ ఉన్నాయి, గునా కేవ్స్ అని ఇలాంటివి. అవి చూసుకొని వచ్చిన తర్వాత కొడైకెనాల్ లేక్ అలాగే క్రాకర్స్ వాక్ అని లోకల్ ఉంటాయి, అవి చూసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను మీకు సిటీ అవుట్కట్స్ చూపిస్తున్నాను. మమ్మల్ని అయితే ఫస్ట్ ఏంటంటే గోల్ఫ్ కోర్స్కి తీసుకొచ్చారు. సో ఇక్కడ వర్షం పడడం వల్ల ఏంటంటే మనం టెంపోలో దిగలేకపోతున్నాము. సో అండ్ అలాగే ట్రాఫిక్ కూడా భలే జామ్ అయ్యింది, ట్రాఫిక్ జామ్ విపరీతంగా అయ్యింది. నెక్స్ట్ అలాగే ఏంటంటే ఈ గోల్ఫ్లోకి మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దానిలో మెంబర్షిప్ ఉండాలి. ఆ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి మాత్రమే తీసుకెళ్తారు, రిమైనింగ్ వాళ్ళని తీసుకెళ్ళరు. సో మీరు వెళ్ళేటప్పుడు కూడా ఏంటంటే టెంపో తీసుకోండి. టెంపో ఏంటంటే మన రూమ్స్ దగ్గర నుంచి వాళ్ళు అవైలబిలిటీ ఇస్తారు. సో మొత్తం తిరగడానికి ఈచ్ పర్సన్కి 300 రూపీస్ని అయితే తీసుకుంటారనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొడైకెనాల్లో లోపల ఎక్కడికి మనం వెళ్ళాలన్నా కానీ ఎంట్రీ ఫీజు అనేది కూడా ఉంటుంది. అయితే పిల్లర్ రాక్స్కి తీసుకొచ్చారు. సో కొడైకెనాల్లో ఫేమస్ నేచర్ ప్లేస్ అంటే ఇదే అనమాట, సూపర్గా ఉంటుంది. సో ఇది కూడా చూడండి. దీనికి ఎంట్రీ ఫీజు వచ్చి ఈచ్ పర్సన్కి 10 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ అయితే గునా కేవ్స్ దగ్గరికి వచ్చాము. సో ఇక్కడ నుంచి అయితే నడిచిపోవాల్సి వస్తుంది, ఎందుకంటే వీకెండ్ అయ్యింది. నెక్స్ట్ అలాగే వర్షం పడుతుంది. సో ట్రాఫిక్ కూడా హెవీగా ఉంది, అందువల్ల ఏంటంటే మాకు కొంచెం టైం అనేది ఎక్కువ అవుతుంది. సో ఇక్కడైతే గునా కేవ్కి ఇక్కడ నుంచి మనం నడిచి వెళ్ళాలి. సో ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది పార్కింగ్ ప్లేస్ అంట, లేదా అంటే గునా కేవ్స్ ఎంట్రన్స్ ముందే మనల్ని అక్కడ వదిలిపెడతారు వెహికల్లో. ఈ గునా కేవ్స్ అనేది కొడైకెనాల్లో ఫేమస్ అనమాట. సో గునా అనే సినిమా కమల్ హాసన్ది ఇక్కడే తీసింది. సో అందువల్ల ఈ కేవ్స్కి గునా కేవ్స్ అని పేరు వచ్చింది. సో ఇక్కడైతే నేచర్ చాలా బాగుంటుంది. ఈ గునా కేవ్స్లో ఈ కేవ్స్ అనేది సహజంగా ఏర్పడినాయి. నెక్స్ట్ అలాగే మంజులూర్ బాయ్స్ అనే సినిమా కూడా ఇక్కడ షూటింగ్ చేశారు. సో రియల్గా జరిగిన స్టోరీ మీద తీశారనమాట. సో ఇక్కడ సుభాష్ అనే ఒక వ్యక్తి లోయలో పడిపోవడం, చనిపోయాడని అంటున్నారు. సో బతికారని కొంతమంది అంటున్నారు. సో దాని ద్వారా సినిమా తీశారు. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఈ కేవ్స్లోకి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ గునా కేవ్స్ మీద పూర్తి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో పూర్తిగా వీడియో అయితే చూడండి.
నెక్స్ట్ అయితే పైన్ ఫారెస్ట్ షూటింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడికి వచ్చే లోపల భారీ వర్షం పడుతుంది, అలాగే ట్రాఫిక్ ప్రాబ్లం అయింది. అందులో అక్కడంతా బంకమట్టి ఉంటుంది, జారిపోతుంది అని చెప్పారు. సో అందుకనే మేము అయితే దిగలేదు. సో ఇక్కడే మేము కార్లో ఉండే ఆ వీడియోని షూట్ చేసాము. నెక్స్ట్ అయితే మెమోరియల్ పాయింట్ పిల్లర్ కాడికి అయితే వచ్చేసాము. సో కొడైకెనాల్లో నెక్స్ట్ బెస్ట్ ప్లేస్ అంటే ఇది అని చెప్పొచ్చు, చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే మొత్తము కొడైకెనాల్లో వెళ్ళి లొకేషన్స్ చూడడానికి అయితే భలే ఉంటుంది. సో మీరు వచ్చినప్పుడు కూడా ఇదైతే మిస్ అవ్వద్దు. దీని ఎంట్రీ టికెట్ ఏంటంటే 10 రూపీస్ అన్నమాట. నెక్స్ట్ అయితే అప్పర్ లేక్ వ్యూకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఏంటంటే అప్పర్ లేక్ వ్యూ అనేది మనం కింద బోటింగ్ చేసుకోవచ్చు, అది పైనుంచి చూపిస్తారు, అదే అప్పర్ లేక్ వ్యూ. సో ఆ లేక్ బోటింగ్ కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ సిటీలోకి అయితే వచ్చేసాం. సో ఇక్కడే కాకర్స్ వాకు, అలాగే కొడైకెనాల్ లేక్, నెక్స్ట్ అలాగే బ్రెయింట్ పార్క్ ఫ్లవర్ షో, ఇవి కూడా ఉంటాయి. 3 పక్కనే ఉంటాయి. సో ఇవి బస్ స్టాండ్కి అయితే 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. మనం బస్ స్టాండ్ నుంచి నడిచి వచ్చేవచ్చు.
సో వీటి కూడా మీకు సపరేట్గా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క వీడియో అయితే ఇచ్చున్నాను మీకు. సో ఆ లింకులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో మీకు ఇది కూడా చూడండి. సో క్రాకర్ వాక్స్ ఇక్కడ ఎంట్రీ ఫీజు ఎంత అంటే 10 రూపీస్. నెక్స్ట్ అయితే బ్రిలియంట్ పార్క్ అయితే వచ్చేసాము. సో ఈ పార్క్ అనేది చాలా బాగుంటుంది, మొత్తం ఫ్లవర్ షో ఉంటుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో అయితే దీనికి ఎంట్రీ ఫీజు అంతే 70 రూపీస్ అనమాట. సో ఈ 70 రూపీస్కి మనం అయితే సాటిస్ఫై అవుతాం, చాలా బాగుంటుంది. సో మీరు కూడా మిస్ అవ్వద్దు. దీని మీద ఓన్లీ సపరేట్గా ఒక వీడియో కూడా మన డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. నెక్స్ట్ అయితే కొడైకెనాల్ లేక్ వ్యూకి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం బోటింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇద్దరు కానీ బోటింగ్ చేసుకునే పని అయితే 200 రూపాయలు ఉంటుంది. నలుగురు కానీ బోటింగ్ చేసుకోవాలనుకుంటే 300 రూపాయలు, అలాగే 6 మంది చేసుకోవాలనుకుంటే 450. సో ఇద్దరు కానీ నలుగురు కానీ అయితే మనకు బోట్ ఇచ్చేస్తారు, హాఫ్ అన్ అవర్ తిరగవచ్చు. అలాగే 6 మంది అయితే వాళ్ళే తిప్పుతారనమాట. సో ఇది భలే థ్రిల్లింగ్గా ఉంటుంది. సో మీకు కూడా ఈ వీడియో పూర్తిగా చూపిస్తాను, చూడండి. ఆల్రెడీ
సో ఇదండి కొడైకెనాల్ 1 డే ట్రిప్ అన్నమాట. సో మీరు కూడా ప్లాన్ చేసుకోండి. సో మరొక నేచర్ వీడియోలో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.